ప్రజల ముందు పెట్టి వారిని మభ్యపెట్టి ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ఆ ఆలోచనని మానుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, వాస్తవంగా ప్రజలకి ఈరోజు దేశంలో పెట్రోల్ రేట్స్ హైయెస్ట్ ఈ దేశంలో ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 113 రూపాయలు పెట్రోల్ ఈరోజు లీటరు. ఏ రాష్ట్రంలో 113 రూపాయలు దాటి ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్పితే. మిగిలిన రాష్ట్రాల్లో 110, 109, 108 ఉంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో హైయెస్ట్ రేట్స్ ఉన్నటువంటి ఆయిల్ రేట్స్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏంటి ఇది మీ ఘనత. వీటి మీద దృష్టి పెట్టండి, వీటి మీద శ్రద్ధ పెట్టండి. పెట్టి అప్పుడు మిగిలినటువంటి విషయాలు ప్రజలకు చెప్పి ఇగో మేము చేసినటువంటి ఘనత. మీకు గుర్తుందో లేదా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక 50 రూపాయలు సిలిండర్ మీద దేశవ్యాప్తంగా పెంచితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ 50 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం కట్టి ప్రజల మీద భారం పడకుండా చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని. అది ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు. సో దయచేసి మేము ఫ్లైట్లో తిరగం, మేము 4 కార్లు తగ్గించుకున్నాం, 10 మంది సెక్యూరిటీని తగ్గించుకున్నాం, ఖర్చులు తగ్గించాం, దీనివల్ల రాష్ట్రానికి ఏదో అయిపోయింది, వేల కోట్ల రూపాయలు మిగిలిపోయాయి అనేటువంటి తప్పుడు ప్రచారం చేసి రియాలిటీలోకి వచ్చి ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద బుర్ర పెట్టమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా. సార్, మరి ప్రధానమంత్రి ఆల్రెడీ ఒకటి కోరుతున్నారు, భారీ భవంతులు నిర్మాణాలు ఇలాంటివి ఏమి చేపట్టద్దు, ఖర్చులు తగ్గించాలని. మరి అమరావతి నిర్మాణాలు జరిగే కూడా భారీ భవంతులే కదా, దాని గురించి చంద్రబాబు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఆయన అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. అసలు ఆయన ఉద్దేశం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంతో పని లేదు, ఈ రాష్ట్ర ప్రజలతో పని లేదు, 5,30,00,000 మంది ప్రజలతో అంతకన్నా పని లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలతో పని లేదు. ఆయనకి 29 గ్రామాలు, అమరావతి, అక్కడ ప్రాజెక్టులు, అక్కడ కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈ చేసినటువంటి కేవలం ఈ 2 సంవత్సరాల్లో కేవలం అమరావతి కోసం 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటో అనేటువంటిది ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. కేవలం కాంట్రాక్టులు, అక్కడ మొబిలైజేషన్ అడ్వాన్సులు, అక్కడ రియల్ ఎస్టేటు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఒక్క అమరావతికి ఆయనకి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే చాలు అనేటువంటి అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన నడుస్తూ ఉంది. ఇంత డబ్బు ఖర్చు చేసినప్పుడు 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలు అయిపోయినాయి. ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే 10 మెడికల్ కాలేజ్ పూర్తవుతాయి. ఎందుకు ఖర్చు చేయట్లేదు? దాదాపు 7-8 ఫిషింగ్ హార్బర్లు అయిపోయినాయి, ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? నాడు నేడు కింద